హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం యూసఫ్గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొప్రైటర్ మాధురి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ మాధురి గారు. హలో అండి. ఈరోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇప్పుడు వచ్చేసి మనం ఆల్ వెరైటీస్ లో డిఫరెంట్ డిజైన్స్ చూద్దాం. ఓకే, అండ్ పండుగ కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అన్ని వెరైటీస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ శారీ చూసేద్దాం. ఓకేనండి. ఫస్ట్ శారీ వచ్చేసి జూట్ నెట్ అన్నమాట. హ్యాండ్లూమ్ ఐటమ్ వస్తుంది, బాగుంటుంది శారీ కూడా. శారీ మొత్తం చూసినట్లయితే మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ వస్తుంది. పైన పార్ట్ వచ్చి మనం కాంట్రాస్ట్ గా పికాక్ బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా మనం గోల్డ్ బార్డర్ ని ఇచ్చామన్నమాట, బార్డర్ స్టైల్లో. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే సెల్ఫ్ డిజైన్ ప్రింట్ ఉంటుంది. ఇది కూడా ఏంటంటే మనకి ఓర్లీ ప్రింట్ సెల్ఫ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనము జరీ బుటా అనేది హైలైట్ చేస్తాం ఈ శారీలో. ఇక్కడ కూడా మనము ఈ జరీ బుటాల్లో బ్లూ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి మనం ఒక బంచెస్ లాగా మనకి టోటల్ శారీలో ఈ బూటీస్ అనేటివి హైలైట్ అవుతాయి అనమాట. ఓకే, ఫుల్ శారీ అనేది ఇదే విధంగా వస్తుంది. బూటీ స్టైల్ సెల్ఫ్ డిజైన్ వీవింగ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. కింద బార్డర్ చూసినట్లయితే మనం కొంచెం పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాం అనమాట. సో పై బార్డర్ నే మన యాస్టిస్ కింద కూడా కొంచెం హెవీగా తీసుకున్నాము. అవునండి. పికాక్ బ్లూ అవుట్ లైన్ వచ్చేసి కంటిన్యూస్ గా బార్డర్ మనం బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. సో దీని పళ్ళు పాటు చూసినట్లయితే మనకి సేమ్ పళ్ళు, మనకి బార్డర్ లో ఏ విధంగా కడ్డీ పళ్ళు బార్డర్ తీసుకున్నామో అదే విధంగా పళ్ళులో కూడా మనం పికాక్ బ్లూ పైన వచ్చేసి గోల్డ్ తోటి మనము ఒక బాక్స్ స్టైల్లో పళ్ళు డిజైన్ చేసాం అన్నమాట. సో దీని బ్లౌజ్ చూసినట్లయితే డిఫరెంట్ బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి జరీ బ్రొకెడ్ వస్తుంది, బ్రొకెడ్ బ్లౌజ్ జరీతో వచ్చేసి మనం బాక్స్ స్టైల్లో మొత్తం వీవింగ్ వర్క్ ఇచ్చామన్నమాట. ఈ టూ సైడ్ మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుంది హ్యాండ్స్ కి. సో ఇందులో మన కలర్ చాయిసెస్ అవి అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 7,300 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 7,300 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. ఓకే, బెనారస్ హ్యాండ్లూమ్ నెట్ వస్తుందండి. సో మనకి ఇది కూడా నెట్లో ఏంటంటే మనం జూట్ వీవింగ్ ఇచ్చామన్నమాట. మెటీరియల్ కూడా మనకి థిక్గా ఉంటుంది. నెట్ అయినా కూడా మనకి ట్రాన్స్పరెంట్ అనేమి ఉండదు. సో మనకి శారీ చూసినట్లయితే ఎల్లో కలర్ శారీ వస్తుంది. పైన బార్డర్ చూసినట్లయితే కాంట్రాస్ట్ గా పింక్ తీసుకున్నాము. ఈ పింక్ లో కూడా మనం గోల్డ్ బార్డర్ ని ఇచ్చామన్నమాట. పైన పార్ట్ మొత్తం వచ్చేసి మనకి పింక్ కలర్ తోటి బార్డర్ వస్తుంది అనమాట. పైన పార్ట్ పైన నుంచి వచ్చేసి మిడిల్ పార్ట్ నీ డిజైన్ వరకు ప్లెయిన్ ఉంటుంది జూట్ లో. నెక్స్ట్ కింద బార్డర్ చూసినట్లయితే స్కర్ట్ బార్డర్ ఉంటుంది. ఇది కూడా మనకి ఏంటంటే వీవింగ్ బార్డర్ వస్తుంది. ఈ బార్డర్ కూడా మనం ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి కింద బార్డర్ ని డిఫరెంట్ గా చేసాం అనమాట. ఇందులో కింద బార్డర్ చూసినట్లయితే మనము గ్రీన్ పైపింగ్ లాగా ఇచ్చామన్నమాట. దీనికి వచ్చేసి గోల్డ్ బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కర్ట్ బార్డర్ లాగా మనం మొత్తం వచ్చేసి ఫుల్ డిజైన్ ఆల్ ఓవర్ వచ్చేసి తీగ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. గోల్డ్ అండ్ ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే శారీ మొత్తం కింద బార్డర్ మొత్తం చూసినట్లయితే అదే విధంగా బార్డర్ అనేది హైలైట్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు పాటు చూసినట్లయితే సేమ్ మనము బార్డర్ లో ఏదైతే డిజైన్ వీవింగ్ చేసామో అదే డిజైన్ వీవింగ్ ని మనం పళ్ళు పాటలో ఫుల్ డిజైన్ అనేది పళ్ళు పాటు చేసాం అనమాట. ఇక్కడ వచ్చేసి మనము రెడ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లాగా మనము తీగ డిజైన్ అనేది హైలైట్ తీసుకొని ఫ్లవర్స్ అనేది హైలైట్ చేస్తారు. అండ్ ఇంకా బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పింక్ వచ్చి మనకి జెరీ లైన్స్ అనేటివి హైలైట్. సో ప్లెయిన్ గా కాకుండా మనం జెరీ లైన్స్ కూడా తీసుకున్నాం కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే సరిపోతుంది. సో మనకి బార్డర్ హెవీ ఉంది కాబట్టి మనము బ్లౌజ్ సింపుల్ గా వేసుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో వచ్చేసి డిజైనర్ శారీ అండి, డిఫరెంట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉంది. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 8,200 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 8,200 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. నెక్స్ట్ శారీ వచ్చేసి సీకో శారీ అన్నమాట. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కొంచెం సింపుల్ పార్టీ వేరు అలాంటి వాటికి బాగుంటుంది అనమాట. శారీ చూసినట్లయితే మనము లైట్ సీ గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాము. దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా ఉండటానికి మనము మెంత్ కలర్ బార్డర్ ని ప్లెయిన్ తీసుకున్నాం అనమాట. సాటిన్ పట్టి బార్డర్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బార్డర్ తీసుకున్నాం ఇందులో కూడా. నెక్స్ట్ పార్ట్ చూసినట్లయితే మనకి పైన పార్ట్ లో వేరియేషన్ తోటి మనం 4 లైన్స్ అనేటివి ఇచ్చామన్నమాట. ఇందులో కూడా మనం ఇక్కడ వచ్చేసి గ్రీన్ కలర్ తోటి ఆబ్లిక్ వర్క్ ఒక లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేసాం. పైన పార్ట్ చూసినట్లయితే మనకి ఈ లైన్స్ లోటి మనకి ఈ బుటీ పార్ట్ అనేది హైలైట్ అవుతుంది. సో పైన శారీ అంతా కూడా ఈ లైన్స్ తో కంటిన్యూ అవుతుంది, ఈ బుటీస్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. సో కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఇది షోల్డర్ వరకు వచ్చేసి మనం ఇలా ఆబ్లిక్ వర్క్ లాగా యూజ్ చేసాం అనమాట. కింద
బార్డర్ దగ్గరికి వచ్చేసరికి ఫ్రిల్స్ దగ్గర అవునండి కంప్లీట్ ఆబ్లిక్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. ఈ బార్డర్ లో కూడా మనం ఏంటంటే లైట్ సీ గ్రీన్ కలర్ కి లైట్ పింక్ కలర్ బార్డర్ ని యూజ్ చేసాము. సో పైన మనకి మెంతి కలర్ వస్తుంది, మనం ఇక్కడ పైన మెంతి కలర్ వస్తుంది, కింద పింక్ వస్తుంది. ఓకే, ఈ బార్డర్ చూసినట్లయితే మనం ఇక్కడ పికాక్ బార్డర్ అనేది హైలైట్ చేస్తాం. ఒక క్రీపర్ డిజైన్ తీసుకొని అందులో పికాక్స్ అనేది హైలైట్ చేస్తూ బార్డర్ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది మనకి. సో మనకి శారీ టోటల్ వచ్చేసి అదే విధంగా వస్తుంది వర్క్ అనేది. ఓకే, పళ్ళు పాటు చూసినట్లయితే మనకి జరీ పళ్ళు వస్తుంది అనమాట. 2 వేరియేషన్ తోటి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది. నెక్స్ట్ గోల్డెన్ లైన్స్ వస్తుంది. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. సో సేమ్ మనకి రన్నింగ్ టైప్ ఉంటుంది. ఇటు అటు కూడా పింక్ అండ్ ఎల్లో బార్డర్స్ కంటిన్యూ అవుతూ మధ్యలో సీ గ్రీన్ కలర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో కలర్స్ కూడా ఉంటాయండి, కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో మీరు చెప్పినట్టు ఇవన్నీ చిన్న చిన్న పార్టీస్ కి హైలైట్ గా ఉంటుంది. సో ఈ సారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి 2100 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా యూసఫ్ గూడా నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్ లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకేనండి, నెక్స్ట్ సారీ వచ్చేసి కాటన్ కోటా సారీ అన్నమాట. మనం లైట్ కలర్ క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం. ఇందులో బార్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ లైన్స్ బార్డర్ ని యూజ్ చేసాం అనమాట. కింద మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము ప్లెయిన్ కలర్ పైన వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లోటస్ డిజైన్ ని యూజ్ చేసాం అనమాట. మనకి పైన పార్ట్ చూసినట్లయితే మనకి బూటీస్ అనేటివి హైలైట్ అవుతాయి. సో క్రీమ్ బేసిక్ మీద మనకి కలర్ బూటీస్ అనేది హైలైట్ అవుతూ సారీ మొత్తం ఇదే బుటా ఉంటుంది అనమాట. ఓకే, కింద పార్ట్ చూసినట్లయితే మనకి బార్డర్ చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఈ బార్డర్ తోనే మనకి శారీ హైలైట్ అవుతుంది. ఈ బార్డర్ పార్ట్ చూసినట్లయితే మనకి సేమ్ గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. దాని పైన వచ్చేసి మనము జిగ్జాగ్ డిజైన్ లాగా ఎల్లో అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తోటి మనము 4 వేరియేషన్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా దీనిపైన డిజైన్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి ఫిల్లింగ్ వర్క్ పీకాక్ అండ్ లోటస్ డిజైన్ ని యూజ్ చేస్తాం అనమాట. సో మనకి 3 వేరియేషన్స్ తో బార్డర్ ఉంటుంది. ఒకటంతా కూడా పీకాక్ డిజైన్, ఇంకోటి పింక్ అండ్ ఎల్లో అండ్ జెరీ బార్డర్. సో ఈ బార్డర్ తో మనకి శారీ అంతా కూడా చాలా హైలైట్ అవుతుంది. అవునండి. అండ్ పళ్ళు చూసినట్టయితే దీని పళ్ళు పాటు చూసినట్లయితే గోల్డ్ కలర్ పళ్ళు వస్తుంది. మనకి 2 వేరియేషన్ తోటి మనం ఆరెంజ్ అండ్ పింక్ కలర్ అవుట్ లైన్ గా తీసుకున్నాం 2 సైడ్స్. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. అండ్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ బార్డర్ ఉంటుంది. పైన గోల్డ్ బార్డర్ వస్తుంది, కింద వచ్చేసి 2 బార్డర్స్ వస్తుంది అన్నమాట. సో మనకి టోటల్ శారీలో ఇదే వర్క్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో ఓన్లీ క్రీమ్ బేసిక్ ఉంటుందండి. మనకి ఈ కాంబినేషన్స్ అనేటివి చేంజ్ అవుతాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 2400 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 2400 రూపీస్ కి అవైలబుల్. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి జార్జెట్ లోనే మనకి జూట్ మిక్స్ వస్తుందండి. ఫ్యాన్సీ వేర్. ఫ్యాన్సీ వేర్ ఉంటుంది. ఇది ఏంటంటే మనకి వాషబుల్ మెటీరియల్, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. పింక్ కలర్ శారీ ఉంటుంది అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే మనం ప్యాచ్ వర్క్ తీసుకున్నాం. ఇందులో కూడా మనం పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ యూజ్ చేస్తాం అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే ప్లెయిన్ పింక్ హాఫ్ బార్డర్ వస్తుంది. హాఫ్ బార్డర్ లో వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి లైన్స్ బార్డర్ అనేది అటాచ్ చేస్తాం అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే వీవింగ్ లోనే ఈ బార్డర్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పట్టి బార్డర్ ఇచ్చాము. దీనికి వచ్చేసి టెంపుల్ డిజైన్ లాగా ఉంటుంది. ఇలా వచ్చేసి మనము 3 వేరియేషన్ స్టైల్లో ఉంటుంది. సేమ్ అదే మనకి కొంచెం ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది 3 లైన్స్. అవునండి. సో మిడిల్ పార్ట్ ఈ విధంగా వస్తుంది. ఈ డిజైన్ పార్ట్ చూసినట్లయితే మనకి ఇలా బిగ్ బార్డర్ లాగా మనము సేమ్ బార్డర్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సేమ్ కాంట్రాస్ట్ మెంతి కలర్ తీసుకొని పింక్ బార్డర్ అనేది హైలైట్ చేసాము. ఇక్కడ పైన బార్డర్ చూసినట్లయితే మెంతి కలర్ వేవ్స్ బార్డర్ లాగా ఇది జూట్ లో మిక్స్ వస్తుంది. ఓకే, సో శారీ మొత్తం కూడా ఈ 3 వేరియేషన్ తోనే రన్ అవుతుంది. అంటే మనకి టోటల్ శారీ ఏంటంటే పైన పార్ట్ చూసినట్లయితే ప్లెయిన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి లైన్స్ అనేవి హైలైట్ అవుతుంది. అండ్ కింద పార్ట్ మనకి ఇంకో డిఫరెంట్ కలర్ తో హైలైట్ అవుతుంది. సో ఇది మనకి స్టార్టింగ్ నుంచి డిజైన్ ఉంటుంది కాబట్టి సెపరేట్ పళ్ళు అనేమి ఉండదండి. మనకి ఇదే బార్డర్ 3 సైడ్స్ అనేది కంటిన్యూషన్. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి సెల్ఫ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట. ఇది కూడా మనకి జూట్ మిక్స్ తోటి ఈ డిజైన్ అనేది మనకి సెల్ఫ్ డిజైన్ వస్తుంది. హ్యాండ్స్ కి బార్డర్ ఉంటుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్. ఇందులో కూడా మన దగ్గర ఏంటంటే మేడం కలర్స్ అవైలబుల్ ఉంది, ప్లస్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1800 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకి కోటా సిల్క్ సారీ అన్నమాట. మనకి సో శారీ చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ శారీ ఉంటుంది. పైన పార్ట్ చూసినట్లయితే మనము బ్లాక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తోటి జిగ్జాగ్ డిజైన్ ని పట్టి బోర్డర్ లాగా యూజ్ చేసాం అనమాట. కింద పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము గ్రే కలర్ తోటి ఒక లోటస్ డిజైన్ అనేది థ్రెడ్ వర్క్ చేసాము. ఈ శారీలో ఏంటంటే మనకి ఆల్టర్నేటివ్ గా ఈ బుటీస్ అనేటివి కంటిన్యూషన్ అవుతుంది. సో మిడిల్ పార్ట్ మొత్తం మనకి ఇదే విధంగా వస్తుందండి. ఓకే, సో కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. బార్డర్ చూసినట్లయితే షోల్డర్ లో చూసినట్లయితే మనకి గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బార్డర్ ఉంటుంది. కొంచెం కాంట్రాస్ట్ గా ఉండడానికి లైట్ బ్లూ కలర్ ప్యాచ్ తీసుకున్నాం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ పైన గ్రే కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వర్క్, ఒక థ్రెడ్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి ఇదే బార్డర్ సారీ ఇది మొత్తం ఏంటంటే మనకి షోల్డర్ డిజైన్ వరకు ఇదే వర్క్ వస్తుందండి. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మళ్ళీ డిఫరెంట్ డిజైన్ వస్తుంది. ఫ్రిల్ పార్ట్ చూసినట్లయితే మనకి బూటీ టైప్ అనేది హైలైట్ అవుతుంది. సో మనకి ఫ్రిల్స్ దగ్గరికి వచ్చేసరికి వేరియేషన్ తెలుస్తుంది. మనం ఏదైతే బుటీస్ తీసుకున్నామో ఫ్లవర్ బుటీస్ అది కంప్లీట్ మనకి హాఫ్ నుంచి కంటిన్యూ అవుతుంది. ఫ్రిల్ పార్ట్ మొత్తం ఏంటంటే మనకి బూటీ స్టైల్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే, ఈ కింద పార్ట్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ లో కూడా మనకి గ్రే బుటీ అనేది వస్తుంది అనమాట బార్డర్ లో. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి 3 సైడ్స్ సేమ్ బార్డర్ అనేది కంటిన్యూషన్ అవుతుందండి. దీని బ్లౌజ్ చూసినట్లయితే మనకి బార్డర్ లో మనం ఏదైతే ఫ్యాచ్ తీసుకున్నామో అదే ఫ్యాచ్ ని మనము ఈ మెటీరియల్ తోటి బ్లౌజ్ తీసుకున్నాం అనమాట. ఓకే, ఈ గ్రే అండ్ బ్లాక్ వచ్చేసి జిగ్ జాగ్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది బ్లౌజ్ లో. సేమ్ పైపింగ్ హ్యాండ్స్ కి మనకి రన్నింగ్ వస్తుంది. ఓకే, సో ఇందులో మనకి కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇందులో కూడా మన దగ్గర కలర్స్ అవైలబుల్ ఉందండి. సో ఈ సారీ కాస్ట్, ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1850 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1850 రూపీస్కి అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్న ఈ సారీస్ అన్ని కూడా యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. మనం చూస్తున్నట్టు లేటెస్ట్ కలెక్షన్ సారీస్ అన్ని కూడా మనకి దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ సారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ప్రింటెడ్ జార్జెట్ శారీ అండి. మనకి ఇది వచ్చేసి మనకి పికాక్ బ్లూ కలర్ శారీ వస్తుంది. ఇందులో కూడా మనం గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి యూజ్ చేసాం అనమాట. పైన పార్ట్ బార్డర్ చూసినట్లయితే ప్లెయిన్ గ్రీన్ వస్తుంది అనమాట. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి మనం లైట్ బ్లూ కలర్ ప్యాచ్ వర్క్ లాగా యూజ్ చేసాము. కింద మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్టే ఫుల్ ప్రింటెడ్ తీసుకున్నాం అనమాట. ఇందులో కూడా ఈ ప్రింటెడ్ అనేది మనం మ్యాంగోస్ డిజైన్ లాగా అండ్ వచ్చేసి తీగ డిజైన్ లాగా యూజ్ చేసాం అనమాట. ఫుల్ ప్రింటెడ్ అనేది మనం ఇదే విధంగా వస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి వర్క్ వస్తుంది. సో మిడిల్ పార్ట్ అంతా మనకి మ్యాంగో డిజైన్ రన్ అవుతుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ మీద మళ్ళీ బుటీస్ అన్నది హైలైట్ చేశారు, వర్క్ బుటీస్. ఈ గ్రీన్ పైన వచ్చి మనము బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ తోటి థ్రెడ్ వర్క్ బుటాని యూజ్ చేసాం అనమాట. బంచెస్ టైప్ లో మనకి బార్డర్ మొత్తం అనేది ఈ బుటీస్ అనేది హైలైట్ అవుతుంది. సారీ మొత్తం కూడా మనకి ఇదే 2 వేరియేషన్స్ తో కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే ప్రింటెడ్ ఉంటుంది. పైన కింద వచ్చేసి గ్రీన్ కలర్ ప్లెయిన్, కింద బార్డర్ చూసినట్లయితే ప్రింటెడ్ వర్క్ వస్తుంది. ఓకే, పళ్ళు పార్ట్ చూసినట్లయితే ప్రింటెడ్ పళ్ళు గ్రీన్ లోనే. ఇందులో కూడా మనం ఏంటంటే గ్రీన్ పళ్ళుని బంచెస్ టైప్ ప్రింటెడ్ చేసాము. అటు ఇటు వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి మనము కాంట్రాస్ట్ గా తీసుకున్నాం అనమాట. ఓకే, బ్లౌజ్ చూసినట్లయితే బ్లూ కలర్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ప్లెయిన్ కాంట్రాస్ట్ బ్లూ తీసుకున్నారు. ఇందులో చిన్న లైన్స్ అనేది మనకి ఉంటుంది. అవునండి. అండ్ ఇందులో మనకి ఇంకా ప్రింట్స్ అవైలబుల్. ఇందులో వచ్చేసి మనకి ప్రింట్స్ చాలా ప్రింట్స్ ఉంటాయండి. డిఫరెంట్ ప్రింట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. సో ఇది రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్ వాటన్నిటికీ కూడా రెగ్యులర్ యూస్ కి బాగుంటుంది. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1450 రూపీస్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1450 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అండ్ కొరియర్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే, నెక్స్ట్ సారీ చూసేద్దాం. ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ బ్లూ కలర్ సారీ వస్తుందండి. మనకి ఇది ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. హెవీ పార్టీస్ కూడా కట్టచ్చు. అంటే రేంజ్ కూడా మనకి రీజనబుల్ ఉంటుంది అనమాట. సో మనకి శారీ చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ శారీ ఉంది. పైన పార్ట్ చూసినట్లయితే మనం వచ్చేసి డార్క్ బ్లూ కలర్ బార్డర్ కాంట్రాస్ట్ గా తీసుకున్నాం. ఇందులో కూడా మనం ఏంటంటే గోల్డ్ బార్డర్ అనేది చిన్న చిన్న లైన్స్ క్రాస్ డిజైన్ లాగా ఒక బార్డర్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి క్రీపర్ డిజైన్ లాగా ఒక డిజైన్ అనేది మనం హైలైట్ చేసాం బార్డర్ లో. పైన పార్ట్ బార్డర్ కంటిన్యూషన్ 2 బార్డర్స్ అనేది వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము గోల్డ్ కలర్ తోటి లీఫ్ డిజైన్ బుటీ అనేది దగ్గరగా ఇంతే లెంత్ లో మనకి శారీ కూడా ఫుల్ బుటా వస్తుంది. సో సారీ మొత్తం కూడా దగ్గరగా ఇదే బుటీస్ కంటిన్యూ అవుతుంది. అవునండి. కింద బార్డర్ చూసినట్లయితే మనం కొంచెం పెద్ద బార్డర్ లాగా తీసుకున్నాం అనమాట. అంటే ఈ బార్డర్ తోనే మనకి హెవీగా కనిపిస్తుంది. కింద బార్డర్ చూసినట్లయితే డార్క్ బ్లూ కలర్ బార్డర్ తీసుకున్నాం. సేమ్ పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ట్రాగా ఇక్కడ పోల్కా డాట్స్ అనేది బార్డర్ లో హైలైట్ చేసాం అనమాట. గోల్డ్ కలర్ తో పోల్కా డాట్స్ తీసుకొని హైలైట్ చేస్తూ ఇంకొక బార్డర్ ఎలివేట్ చేశారు. అండ్ దీనికి వేరియేషన్ కోసం బ్లూ మీద క్రీపర్ డిజైన్ అన్నది కూడా హైలైట్ చేశారు. సో కింద బార్డర్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో మనకి టోటల్ శారీ ఏంటంటే గ్రాండ్ గా ఉంటుంది ఫుల్ బుటీ తోటి. అండ్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనము సెల్ఫ్ డిజైన్ లోనే మనం గోల్డ్ వర్క్ ని డిజైన్ చేసాం అనమాట. ఇందులో కూడా మనం ఏంటంటే క్రీపర్ డిజైన్ లాగా ఒక తీగ వర్క్ లాగా ఫుల్ డిజైన్ ని పళ్ళు లాగా చేసాము. ఓకే, దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా 4 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ 1750 రూపీస్. ఓకే, సో ఓన్లీ 1750 రూపీస్కి మనకి గ్రాండ్ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా. సో ఒకసారి వేరే ఏదైనా కలర్ మ్యానిక్విన్కి కూడా కట్టి చూద్దాం. ఓకేనండి.
సో వ్యూవర్స్ చూసాం కదా, ఇందులో మనం బ్లూ కలర్ కాంబినేషన్ చూసాం. ఇప్పుడైతే పింక్ కలర్ శారీ కట్టి చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి బార్డర్ 2 వేరియేషన్స్ తో చాలా హైలైట్ అవుతూ ఉంటుంది. పైన అవుట్లైన్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ ఉంటుంది. బార్డర్ అంతా కడ్డీ బార్డర్ కంటిన్యూ అయ్యి దాని కింద కూడా మనకి గ్రీన్ మీద క్రీపర్ డిజైన్ అన్నది హైలైట్ అవుతూ ఈ 2 వేరియేషన్ బార్డర్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి మంచి బేబీ పింక్ కలర్ మీద చిన్న చిన్న గోల్డ్ కలర్ బుటీస్ అనేది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా కింద బార్డర్ చూసినట్టయితే కింద బార్డర్ ఇంకా హైలైట్ అవుతుంది. మనకి ఒక 3 వేరియేషన్ అనేది క్లియర్ గా తెలుస్తుంది. ఒకటి కడ్డీ బార్డర్ అండ్ ఇంకోటి గ్రీన్ మీద క్రీపర్ డిజైన్ అండ్ ఇంకోటి మనం చూసినట్టయితే మనకి చిన్న చిన్న పోల్కా డాట్స్ అన్నది హైలైట్ అవుతూ మనకి ఈ బార్డర్ కూడా హైలైట్ అవుతూ శారీ మొత్తం ఈ 3 వేరియేషన్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. సో మన ఇలాగే మన కింద ఫ్రిల్స్ దగ్గర చూసుకున్నట్టయితే యాస్టీస్ పైన ఏదైతే డిజైన్ చూసామో బుటీస్ అన్నది దగ్గరగా కంటిన్యూ అవుతూ మనకి 3 వేరియేషన్ బార్డర్ అన్నది కంటిన్యూ అవుతుంది. రౌండ్ బుటీస్ అండ్ అలాగే గ్రీన్ అలాగే కడ్డీ బార్డర్, ఇది మనకి కింద బార్డర్ కూడా ఇలాగే యాస్టీస్ కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అంతా కూడా మనకి కంప్లీట్ జెరీ వర్క్ ఉంటుంది. కంప్లీట్ హెవీగా గోల్డ్ కలర్ జెరీతో హైలైట్ చేస్తూ పళ్ళు అంతా కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందులో ఇచ్చిన బ్లౌజ్ మనం జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకున్న చాలా బాగుంటుంది, లేదా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఏదైనా డిజైనర్ బ్లౌజ్ ప్రిఫర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ అనమాట. మనకి డార్క్ బ్లూ కలర్ మిడిల్ పార్ట్ తీసుకున్నాం అనమాట. కాంట్రాస్ట్ కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ ని కాంట్రాస్ట్ గా తీసుకున్నాము. ఇందులో కూడా మనం ఏంటంటే ఫుల్ టిష్యూ వస్తుందండి. శారీ మొత్తం వచ్చేసి మనకి ఫుల్ టిష్యూ విత్ సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుంది. పైన పార్ట్ వచ్చేసి టిష్యూలో పింక్ కలర్ యూజ్ చేసామన్నమాట. బార్డర్ పార్ట్ మొత్తం దీనికి వచ్చేసి కాంట్రాస్ట్ గా చిన్న గోల్డ్ కలర్ బార్డర్ ని యూజ్ చేసామన్నమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం బ్లూ కలర్ తోటి సెల్ఫ్ డిజైన్ వీవింగ్ ఉంటుందండి. ఇందులో కూడా ఈ డ్రాప్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి పైన పార్ట్ హాఫ్ డిజైన్ వరకు ప్లెయిన్ సెల్ఫ్ డిజైన్ ఉంటుంది. కింద హాఫ్ డిజైన్ చూసినట్లయితే మనకి చాలా హైలైట్ అవుతుంది. దీని బార్డర్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ 4 కలర్స్ తోటి మనము ఇక్కడ వచ్చేసి డైమండ్ షేప్ లో డిజైన్ చేసాం. ఓకే, సో ఆల్మోస్ట్ మనకి కొంచెం స్కర్ట్ బార్డర్ కంటే కొంచెం హెవీగానే తీసుకొని ఈ కలర్ కాంబినేషన్స్ తో సారీ మొత్తం ఈ బార్డర్ రన్ అవుతుంది. మనకి ఏంటంటే టోటల్ సారీ వచ్చేసి మనకి ఇదే బార్డర్ అనేది రన్నింగ్ ఉంటుంది. ఓకే, ఇది పెద్ద బార్డర్ లాగా ఉంది కాబట్టి మనం కట్టినప్పుడు లుక్ బాగుంటుంది. అవును. సో దీని పళ్ళు చూసినట్లయితే మనం గోల్డ్ కలర్ పళ్ళు ఇచ్చామన్నమాట. కంప్లీట్ గోల్డ్ వచ్చేసి గోల్డ్ ఇచ్చాము. నెక్స్ట్ వచ్చేసి అవుట్ లైన్ గా పింక్ తీసుకున్నాం. పింక్. ఓకే, అండ్ దీని బ్లౌజ్ చూసినట్లయితే సేమ్ ప్లెయిన్ వస్తుంది అనమాట, బ్లూ కలర్. సో మనకి ఈ శారీకి ఈ బ్లౌజ్ కాకుండా కూడా మనం గోల్డ్ అండ్ పింక్ అండ్ కాంబినేషన్ ఆరెంజ్ ఇలా చాలా కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ప్రిఫర్ చేయొచ్చు. అవునండి. అండ్ ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్, ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. ఓకే, అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 6500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 6500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకే, సో నెక్స్ట్ శారీ అన్నమాట. మనం ఆరెంజ్ కలర్ శారీ తీసుకున్నామండి. మనం కాంట్రాస్ట్గా వచ్చేసి పింక్ అండ్ గోల్డ్ కలర్ బార్డర్ తీసుకున్నాం. పైన పార్ట్ మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే కోటా ప్లెయిన్ ఆరెంజ్ వస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి స్కర్ట్ బార్డర్ లాగా యూజ్ చేస్తాం అనమాట. బార్డర్ లో కూడా 2 వేరియేషన్ తోటి 2 కలర్స్ ని డిఫరెంట్ డిజైన్ గా యూజ్ చేసాం. కింద బార్డర్ చూసినట్లయితే గోల్డ్ బార్డర్ వస్తుంది. దీనికి కాంట్రాస్ట్ గా వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ బ్లూ లో కూడా గోల్డ్ డిజైన్ అనేది మనం బుటాని డిఫరెంట్ చేసాం. దీని పైన పార్ట్ చూసినట్లయితే మనం పింక్ కలర్ లో ఒక లోటస్ డిజైన్ లాగా మనం ఒక డిజైన్ అనేది హైలైట్ చేసాం అన్నమాట, బూటీ టైప్. అండ్ ఇటు దానికి వేరియేషన్ కోసం మనం గోల్డ్ జెరీ అనేది హైలైట్ చేసాం. అవునండి, బోర్డర్ లాగా. ఓకే, అండ్ సో కలర్ కాంబినేషన్ కూడా చాలా హైలైట్ అని చెప్పొచ్చు. ఆరెంజ్ పింక్ బ్లూ తీసుకున్నాము, మంచి కాంబినేషన్. సో శారీ మొత్తం కూడా మనకి ఇదే హెవీ బార్డర్ రన్ అవుతూ వెళ్తుంది. అంటే మనకి టోటల్ శారీ ఏంటంటే పైన పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది, మిగతా కింద పార్ట్ చూసినట్లయితే 2 వేరియేషన్ తోటి 2 బార్డర్స్ అనేది హైలైట్ అవుతాయి. ఓకే, సో దీని పళ్ళు చూసినట్లయితే మనకు వచ్చేసి సింపుల్ పళ్ళు ఉంటుంది. పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి గోల్డ్ పట్టి బార్డర్, గోల్డ్ లైన్స్ అనేది హైలైట్ అవుతుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్. సేమ్ ఆరెంజ్ అండ్ మనకి ఏదైతే 2 బార్డర్స్ ఉన్నాయో అదే 2 బార్డర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. అవునండి. ఇందులో కలర్ చాయిసెస్ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి. ఓకే, సో మెటీరియల్ కూడా మనకి చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా లైట్ మెటీరియల్. అండ్ ఈ సారీ కాస్ట్? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1500 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ సారీ కాస్ట్ మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ వచ్చేసి కోటా సారీ అన్నమాట. మనకి ఎల్లో కలర్ సారీ తీసుకున్నాం, కొంచెం బ్రైట్ కలర్ కాంబినేషన్. మనం ఎల్లో కి పింక్ కలర్ బార్డర్ తీసుకున్నాం అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉండడానికి బ్లూ పైపింగ్ లాగా కూడా మనం పైన ఇచ్చాం. పైన పార్ట్ లో మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనం ఎల్లో కలర్ పైన పింక్ కలర్ కాంబినేషన్ తోటి ఇక్కడ వచ్చేసి మనము ఈ డిఫరెంట్ బర్డ్ డిజైన్ అనేది డిఫరెంట్ గా యూజ్ చేసాం అనమాట. ఇది కూడా మనకి ఏంటంటే పింక్ తోటి ఆబ్లిక్ వర్క్ చేసాం. అండ్ మధ్యలో అంతా కూడా అవుట్ లైన్ అంతా ఎల్లోతో ఇస్తూ
ఈ ప్యాచ్ వర్క్ అనేది మనకి శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. అవునండి. కింద పార్ట్ చూసినట్లయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బార్డర్, అదే బార్డర్ ఉంటుంది అనమాట కంటిన్యూషన్. పింక్ బార్డర్. ఈ పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పెద్ద సైజులో వచ్చేసి మనం పళ్ళుని ఇలా డిఫరెంట్ గా యూజ్ చేసాం అనమాట, ఆబ్లిక్ వర్క్. సో మంచి బర్డ్స్ డిజైన్ తీసుకొని హైలైట్ చేస్తూ మనకి చాలా హెవీగా పళ్ళు అన్నది తీసుకున్నారు. సో మనకి శారీ సింపుల్ గా ఉంది కాబట్టి దీనికి హెవీ పళ్ళు ఇచ్చామన్నమాట. అందువల్ల మనకి శారీ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ దీని బ్లౌజ్ చూసినట్లయితే పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చాము. సేమ్ వచ్చేసి మనకి శారీలో ఏవైతే బోర్డ్ ఇచ్చామో అదే సేమ్ 2 hands కి 2 birds అన్నట్టు స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది. అవునండి. అండ్ దీనిలో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1050 రూపీస్, 1050 రూపీస్. ఓకే. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1050 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. నెక్స్ట్ శారీ వచ్చేసి సెందేరి చీకో శారీ అనమాట. ఓకే. ఇది వచ్చేసి మనము క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాము శారీని. పైన పార్ట్ చూసినట్లయితే మనం ఇక్కడ వచ్చేసి బాతిక్ డిజైన్ యూజ్ చేసాం అనమాట. క్రీమ్ కి వచ్చేసి నావీ బ్లూ బాతిక్ డిజైన్ అనేది ఆబ్లిక్ వర్క్ గా చేసాము. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనము క్రీమ్ బేసిక్ పైన వచ్చేసి ప్రింటెడ్ అంటే హ్యాండ్ ప్రింట్ మనం ఇక్కడ యూజ్ చేసాం. క్రీమ్ బేసిక్ మీద బ్లూ కలర్ కాంబినేషన్ తోటి మనం హ్యాండ్ ప్రింట్ యూజ్ చేసాం అన్నమాట. సో మనకి మిడిల్ పార్ట్ మొత్తం ఏంటంటే మనం క్రీమ్ బేసిక్ పైన ఈ ప్రింట్ అనేది హైలైట్ చేసాము. ఓకే. కింద బార్డర్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ లాగానే వస్తుందండి. ఇది కూడా ఒక 2-3 వేరియేషన్స్ చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనము 3 వేరియేషన్ లాగా బార్డర్ ని డిఫరెంట్ గా యూజ్ చేసాం. ఫస్ట్ లైన్ వచ్చేసి మనం బాతిక్ బార్డర్ సేమ్ ఏదైతే పై బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా ఉంటుంది అన్నమాట. దీనిపైన వచ్చేసి గోల్డ్ బార్డర్ వస్తుంది. ఇందులో కూడా మనకి టెంపుల్ డిజైన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ పైన వచ్చేసి మనం ఇక్కడ పికాక్ డిజైన్ అనేది పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తోటి ప్రింట్ డిజైన్ యూజ్ చేసాం బంచెస్ టైప్ లో. ఓకే. సో ఈ బార్డర్ మొత్తం మనకి పికాక్ డిజైన్ అనేది హైలైట్ అవుతూ రన్ అవుతుంది. అవునండి. 3 వేరియేషన్ తోటి మనకి 3 బార్డర్స్ లాగా కనిపిస్తుంది. ఓకే. అండ్ పళ్ళు చూసినట్టయితే దీని పళ్ళు చూసినట్లయితే సేమ్ మనకి వచ్చేసి కడ్డీ పళ్ళు పైన బంచెస్ లాగా మనం పీకాక్స్ అనేవి హైలైట్ చేసాం అనమాట. పళ్ళు పాటు సేమ్ మనకి 3 sides బార్డర్ అనేది కంటిన్యూషన్ వస్తుంది. దీని బ్లౌజ్ చూసినట్లయితే లైట్ బ్లూ కలర్ బ్లౌజ్. మనం కింద బార్డర్ లో బ్లూ తీసుకున్నాం కాబట్టి అదే బార్డర్ ని మనం ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లాగా యూజ్ చేసాం. సో ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ ప్రింట్స్ అవి ఇందులో కూడా మనకి క్రీమ్ బేసిక్ గా వస్తుందండి. ఈ బార్డర్ అనేది మనకి చేంజ్ అయితే వస్తుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1900 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఓకేనండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి షిఫాన్ ప్రింటెడ్ శారీ అనమాట. మనకి పైన పార్ట్ చూసినట్లయితే క్రీమ్ బేసిక్ గా తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మనం ఫ్లవర్ ప్రింట్ అనేది హైలైట్ చేసాం అనమాట. పైన పార్ట్ చూసినట్లయితే ప్రింటెడ్ హైలైట్ అవుతుంది. బార్డర్ చూసినట్లయితే రెడ్ బార్డర్ వస్తుంది అనమాట. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి మనం ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వర్క్ ని యూజ్ చేసాం అనమాట. సో మనకి కింద ఆల్మోస్ట్ నీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది డిజైన్. ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ తో హైలైట్ చేశారు. అవునండి. సో మనకి కింద పార్ట్ చూసినట్లయితే ఫుల్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. సో పైన ప్రింట్ ఉంటుంది, కిందంతా థ్రెడ్ వర్క్ హైలైట్ అవుతూ శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. శారీ అనేది హెవీగా ఉంది కాబట్టి పళ్ళు వచ్చేసి సింపుల్ గా మనం లైన్స్ బార్డర్ లాగా పళ్ళుని యూజ్ చేసాం అనమాట. ఓకే. దీని బ్లౌజ్ చూసినట్లయితే ఆరెంజ్ కలర్ బ్లౌజే వస్తుంది డార్క్. దీనికి వచ్చేసి పైపింగ్ లాగా క్రీమ్ బార్డర్ ఇచ్చామన్నమాట. సో ఇందులో కూడా మనకి ప్రింట్స్ అవి అవైలబుల్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకి డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయండి. ఇది డిజైనర్ శారీ కాబట్టి సింగిల్ డిజైన్ వస్తుంది. ఓకే. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్ 1900 రూపీస్ కి అవైలబుల్. ఓకే. ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ కాస్ట్ మనకి 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు చూసిన లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్ని కూడా మనకి యూసఫ్ గూడ నియర్ గణపతి కాంప్లెక్స్ దివ్య కలెక్షన్స్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మాధురి గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు అన్ని వెరైటీ కలెక్షన్స్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు దివ్య కలెక్షన్స్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.